అరెస్ట్ చేస్తారా చేసుకోండి, ఫార్ములా ఈ రేస్కు బరాబర్ పైసలు ఇచ్చినాం అంటున్న కేటీఆర్. అప్పుడు నేనే గవర్నమెంట్ నేనే పైసలు ఇమ్మన్న సంతకం కూడా పెట్టిన హెచ్ఎండిఏ స్వతంత్ర సంస్థ నిధులు ఇచ్చేందుకు కేబినెట్ అనుమతి అక్కర్లే. నన్ను అరెస్ట్ చేస్తే మహా అయితే 2 నెలలు జైల్లో పెడతారేమో. జైల్లోనే యోగా చేసి ట్రిమ్ అయితా, బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా. బీఆర్ఎస్ను ఖతం చేయాలని రాజ్భవన్లో బీజేపీ కాంగ్రెస్ ప్రయత్నాలు. కేసు పెడితే గిడితే మేఘా కృష్ణారెడ్డి పైన పెట్టాలని డిమాండ్ అంట. సో మొత్తానికైతే తెగించిండు కేటీఆర్, తెగించిండు. ఏమంటున్నాడు అంటే అది స్వతంత్ర అధిపతి కాబట్టి అక్కడ మేము ఇవ్వడం జరిగింది, హెచ్ఎండిఏకు అధికారం ఉంది, ఆ 55 కోట్లు ఇచ్చడం నేనే సంతకం పెట్టినా, నేనే అప్పుడు మినిస్టర్, నేనే గవర్నమెంట్, పెడితే కేసు పెట్టుకోండి, మహా అంటే అక్రమంగా వాళ్ళకి ఇచ్చిన అన్న నెపంతో 2 నెలలు జైలు పెడతారు కావచ్చు. మంచిగా సృష్టిగా తయారేస్తా, మంచిగా ఫిట్నెస్ పెంచుకుంటా, పాదయాత్ర చేస్తా, ప్రభుత్వం పైన కొట్లాడి చేస్తా, అసలు నన్ను కాదు అక్రమంగా కాంట్రాక్టులు లబ్ధి చేకూర్చుకున్న మేఘా కృష్ణారెడ్డిని లోపలేయండి అని కూడా అంటున్నాడు. మరి గతంలో ఉన్నప్పుడు మీరే కదా సార్ మేఘా కృష్ణారెడ్డి గారికి మొత్తం ఉన్నదంతా కాళేశ్వరం ప్రాజెక్టు కానీ మిగిలిన ప్రాజెక్టులు కానీ మొత్తం లోపాయకారిగా ఒప్పందాలు చేసుకొని 40,000 ప్రాజెక్టును 80,000కు లక్ష పెంచి కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఎక్కువ రీడిజైన్ చేసి పెంచడం జరిగింది. డబ్బులు ఆయనకు పేటాడి చేసింది కదా, ఆయన నుంచి మీకు కిడ్ ప్రోకో ద్వారా వచ్చినాయి కదా డబ్బులు. నేడు మలేషియాకు కేటీఆర్ అంట. సో ఇదంతా చెప్పిండు, మరి మలేషియాకు పారిపోయినట్టుగా తెలుస్తుంది. అంతా ఉనికి కేటీఆర్ లొంగిపో, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు తడుపుకుంటున్నావు అంటున్న మంత్రి పొంగులేటి. పేలబోయేవి లక్ష్మీ బాంబులు కాదు, ఆటం బాంబులు. ప్రజల సొమ్ము దోచుకున్నోళ్లకు చట్ట ప్రకారం శిక్ష తప్పదు. పాదయాత్ర కాదు మోకాల యాత్ర చేసిన కేటీఆర్ ప్రజలు నమ్మరని వ్యాఖ్య. సో అంతా భయం ఎందుకు, గుమ్మడికాయల దొంగ అంటే నువ్వెందుకు భుజాలు తడుపుకుంటున్నావు, నేనే చేసిన ఎందుకు అనుకుంటున్నావు. సో లక్ష్మీ బాంబులు కాదు ఆటం బాంబులే వెళ్తే తప్పు చేసిన వాళ్ళందరినీ ప్రజాకోర్టులో శిక్షిస్తామని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతున్న సందర్భం.